ఊరంతా నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. శుభలేఖ కూడా చాలా బాగుంది. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్నొక్కసారి చూడాలనిపించింది. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ ఇట్స్ వెరీ లక్కీ. అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా? మీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతే కదా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా జరిగేదంతే. అలా మాట్లాడొద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ నా మాట విను. शताय पुरुष सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति माङ्गल्यं సునీల్ బాబుకు వచ్చే ఏటుతో చదువు అయిపోతూనే ఉండే. ఎమ్మటే లగ్నమేనా? ఇంకా నువ్వు సిటీకి పోవుడు, హాస్టల్లో చేరుడు ఎందుకమ్మా? అందాక చదువుకుంటానన్నా. నాకైతే ఇష్టం లేదు. నువ్వు తల్లి లేని బిడ్డవు, నీ మనసు నొప్పించొద్దు. ఒక్కటి ఆదుంచుకో,
ఎవ్వలు మన కుటుంబంకెళ్ళి ఏలెత్తి చూపించొద్దు. సరే నాన్న. మంచిది.